నమస్తే అండి. ఈరోజు ఒక డిఐవై అయితే చేశాను. నేను వీడియోలో పెట్టాను చూడండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా తండ్రి కొడుకేమో చాలా మిస్ అవుతున్నారంట. అందుకని ఆ మిస్సింగ్ అనేది ఎలా ఉండింది ఏంటని వీడియో తీశాను చూడండి. చూశారు కదండి, వాళ్ళ నాన్నతో ఎప్పుడు ఇలానే మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడేనే కాదండి, వీడియో కాల్లోనే కాదు, డైరెక్ట్గా ఉన్నా సరే వాళ్ళ నాన్నని అస్సలు వదలడండి. వాళ్ళ నాన్న అంటేనే ఇష్టం. అదేంటో మనం 9 నెలలు మూసి కని పెంచి అన్నీ చేసిన మనమేమో కనిపించం వాళ్ళకి. కానీ ఎప్పుడైనా వాళ్ళ నాన్న అంటేనే వీడికి ఇష్టం అండి. ఏంటో మరి. సరేలేండి, ఇంకా అది పక్కన పెడితే మెంతాకుతోని కూర చేస్తా అని ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను మీకు. నేనైతే డిఫరెంట్గా చేస్తామండి మేము. మా అమ్మమ్మ వాళ్ళ కాలంలోంచి అప్పుడు మెంతికూర అయితే ఇలానే చేసుకుని తినేవారంట. ఇంకా మెంతికూరలో శనగపిండి ఉప్పు వేసి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ముద్దలు అంటే ఉండలు కట్టేటట్టు కలుపుకోవాలి. మనము దానికి తగినట్టుగా శనగపిండి వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను ఇందులో ఏ వాటర్ అయితే మమ్మీ వేయట్లేదు, మామూలుగా అలా కలిపేస్తుంది. ఎందుకంటే మనము ఆకుకూరలోనే చాలా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా, అందుకని నీళ్ళు ఏవి వేయకుండానే మామూలుగా ఫస్ట్ కలుపుకోవాలి. సపోజ్ మనకి వాటర్ అవసరపడుతుంది అని అంటేనే కొద్దిగా వాటర్ అనేది తడుపుకోండి, అంతే సరిపోతుంది. ఇంకా చూసారు కదా, ఇలాగా ఉండలు రావాలి. సపోజ్ ఇలా రాలేదు అని అనిపిస్తే కొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా బాల్స్ లాగా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళేమో స్టవ్ మీద వేడి చేసుకోవాలండి. లైట్గా ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ ఉండలు అంటే నీళ్ళు అనేటివి అప్పుడే మరగడానికి వస్తుంటాయి కదా, ఆ టైంలో వేసుకోవాలి. ఇదేమొచ్చి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు అయితే ఉంచాలండి. అంటే నేను తీసేటప్పుడు చూపిస్తాను ఏ టైంలో తీయాలనేది. ఇక్కడైతే స్పెషల్ మసాలా ఒకటి గ్రైండ్ చేసుకుంటున్నాము. దీనిలో దాల్చిన చెక్క ఒక 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క తీసుకున్నా, ఇలాచీ ఒక 2 తీసుకున్నా, ఇంకా లవంగ మొగ్గలు ఒక 3 తీసుకున్నాను అనమాట. ఆనియన్స్ ఏమో స్మాల్ సైజ్ అయితే 4 తీసుకున్నాను. మీ గ్రేవీకి ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి అని అంటే దానికి తగినట్టుగా ఆనియన్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇది రుబ్బు అయితే పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ బాల్స్ వేసేటప్పుడు ఏమొచ్చి ఆ ఉండలు తేలలేదు కదా, అంటే పైకి అనేది రాలేవు కదా. ఇప్పుడు చూసారు కదా, బాగా పైకి తేలుతాయి అన్నమాట. అలాగే వచ్చినాయి అంటేనే రెడీ అయినట్టే అండి. ఆ టైంలో మనం తీసేసుకొని చల్లారబెట్టుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకొని అప్పుడు మనం ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. మీ ఇష్టం, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ఉండలుగా కూడా చేసి మీరు ఫ్రై చేసుకోవచ్చు అండి, మన ఇష్టమే. నేనైతే ఇలాగా పీసెస్గా కట్ చేసి అయితే మా మమ్మీ వేసింది. ఇంకా బాగా ఇవి ఫ్రై అవ్వాలండి. ఇప్పుడైతే బబుల్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి కదా, బాగా ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై అయ్యాక బబుల్స్ అనేటివి రావన్నమాట, తగ్గిపోతాయి. ఆ టైంకి మనం తీసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా వెయ్యంగానే కదపకండి, కదిపితే కొంచెం విడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకని వేయంగానే కదపకండి. ఒక 2 మినిట్స్ ఆగాక అప్పుడు మిక్స్ చేయండి, సరిపోతుంది. ఇంకా ఇదైతే ఆయిల్ అయితే వేసుకొని మనం ముందుగా రుబ్బు పెట్టుకున్నాం కదా, అదైతే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నూనెలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆ పేస్ట్ అనేది వేపేసుకోవాలండి. కొంచెం సాల్ట్ అయితే వేసి వేపేసుకుందాం. ఎప్పుడు నేను ఈ కర్రీ చేసినా సరే, మా ఆయనన్నా నేనన్నా సరే, ముందు అవి వేపుకుంటాం కదా, ఇంతకుముందు చూపించే కదండి, అలా వేపుకుంటప్పుడు సేమ్ మనం గట్టి పకోడీలు చేసుకుంటాం కదా, అదేలానే ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే ఇంకా కర్రీలో వేసేయడానికైతే ఆ ముక్కలు ఏం మిగలవు అనమాట, అంతలా తినేస్తాం. అంత ఇష్టంగా ఉంటాయి, బాగుంటాయి. ఎందుకంటే మన భుజంలోకి వెళ్ళిపోతాయి కదా, ఇంకెక్కడ ఉంటాయి కర్రీలో వేయడానికి. ఇంకా పేస్ట్ అనేది బాగా వేగిపోయిందని అంటే ఆ పచ్చివాసన పోతుంది కదా, అప్పుడు కారము అవన్నీ వేసి వేపేసుకోండి.
వాటర్ అయితే వేసి అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. వేసుకొని చూడండి, ఇలా ఉంటప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం నీరుగా ఉంటప్పుడే ఆపేయండి. అప్పుడే ఇది చల్లారేక ఇంకా కూడా చిక్కబడుతుంది అనమాట. మీరు మెంతాకు ఎలా చేసుకుంటారండి? మెంతికూర ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి. ఇంకా పనులన్నీ అయిపోయాక తినేసాక నేను డిఐవై అయితే చేశానండి. అంటే క్యాండిల్స్తో అనమాట. క్యాండిల్స్తోని డిఐవై చేసుకున్నాను. ముందుగా అయితే మా ఇంట్లో ఇలాంటి క్యాండిల్స్ ఉన్నాయి, అవి వేసాను. క్రేయాన్స్ అండి, అది నేను పింక్ కలర్ తీసుకున్నాను. మనకి రోజ్ ఏమో పింక్ కలర్లో ఉంటే బాగుంటుంది కదా, ఒక దీంతోనైతే పింక్ తీసుకున్నా. ఇంకా ఈ తీగ అనేది చూపిస్తున్నాను కదండి, ఇది క్రాఫ్ట్ వర్క్కి వాడతారంట. నేనైతే ఏం చేశానంటే ఇక్కడ జ్యువెలరీ ఐటమ్ ఏమో అని చెప్పి కట్టు తీగ అనుకొని ఆ తీగ అయితే తీసుకున్నాను. నిజంగా నా అంత మెంటల్ ఇంకోళ్ళు ఉండరేమో అనిపిస్తుంది. అంటే ముందు జ్యువెలరీస్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను కదండి, షాపింగ్ చేశా కదా, అప్పుడేమో కట్టుతీగ కోసం తెగ తిరిగేశానండి. ఏ షాప్లో కూడా నాకు దొరకలేవు. ఒకే ఒక షాప్లో అయితే ఇక్కడ ఉంటాయి అన్నారు. నేను అప్పటికీ వాళ్ళని అడిగాను, ఇది జ్యువెలరీ మేకింగ్ చేసే తీగేనా అని అంటే అవును అన్నారు. అందుకని సరే తీసుకొచ్చి ఇంటికి వచ్చేసరి జ్యువెల్స్ చేసుకుందామని అనుకుంటే అది ఆఖరికి కట్టుతీగ కాదని తెలిసిందండి. ఇది దేనికి వాడతారా అనుకుంటే అప్పుడు అర్థమైంది ఇది క్రాఫ్ట్కి వాడేదని చెప్పి. అలా ఉంటుందండి మనతోనైతే. అంత తెలివి అతి తెలివి అంటారు కదా, అది అదే అనమాట. ఇంకా దానికి ఏమొచ్చి దాన్ని హోల్సేల్ ప్రైస్లో వేరే తీసుకొని కొన్నానండి. నాకైతే నా ఉన్న తెలివి ఇంకెవ్వరికి ఉండదని అన్నది అనిపిస్తుంది. ఒక ఆతృత అనమాట. సరే మనకి వెతకంగా ఒకటి దొరికితే అది తీసేసుకుంటాం చూసారా, అంత ఆతృతి పడిపోయి తీసేసుకున్నాం. ఆఖరికి అదేమో అలా అయిపోయి. సరేలేండి, ఇంతకీ ఆ కట్టుతీగతోని పేపర్ టేప్ అనేది చుట్టుకొని గ్రీన్ కలర్ పెయింటింగ్ అయితే వేసుకోవాలి. అరే మళ్ళీ కట్టుతీగనే అంటున్నాను చూసారా, నాకు నిజంగా ఏమైందో ఏమోనండి, కట్టుతీగ అదే గుర్తొస్తుంది. సరేలేండి, ఇంకా నేను బాయిల్ చేసి అయితే పెట్టుకున్నాను కదా, అంటే మెల్ట్ చేసి పెట్టుకున్నాను కదా, దాంతో ఇలా ప్లేట్లో వేసుకొని మనం వేడి మీద ఉన్నప్పుడే ఇలా ఫ్లవర్ మేకింగ్ చేసుకోవడానికి అయితే అవుతుందండి. అంటే రోల్ చేసుకోవడానికి అయితే అవుతుంది. మనం కొంచెం లేట్ చేసినా సరే విరిగిపోతాయి అన్నమాట. అందుకని ఇలా ప్లేట్లో వేసుకొని ఇలా వేసుకోగానే కొద్దిగా డ్రై అవుతుంది కదా, ఆ టైంలోనే మీరు తీసి అయితే ఫ్లవర్ చుట్టుకోవాలన్నమాట. ఇలా లేదు అంటే మీరు పెటల్స్ లాగా కూడా చేసి అతికించుకోవచ్చు అండి. ఇంకా నేనైతే ఇలా షేప్ అవుట్ చేసుకుంటున్నాను. లేదు మీరు ఫ్లాట్ సర్ఫేస్లో కూడా చేసుకోవచ్చు అండి. అంటే సర్ఫేస్ అనేది ఫ్లాట్గా ఉంటే ఇంకా ఈజీగా కూడా తీసుకోవచ్చు అనమాట. నాదేమో కిందున్న బెంచ్ ఏమో కొంచెం డౌన్ ఉందండి, అందుకే అంతా కూడా డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది లిక్విడ్ అంతా కూడా. ఇలా కొద్దిగా వేడి మీద ఉంటప్పుడే ఇలా రోల్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. చూసారా ఎంత బాగా రోల్ అయిందో, ఎక్కడ కూడా విరగలేదు. మనకి ఏమైనా విరిగిపోయినా సరే ఆల్రెడీ కింద వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ గిన్నెలో వేడి నీళ్ళు కూడా ఉన్నాయి కదా, ఆ వేడి నీటిలో అయితే మనం ముంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అతికించుకున్నాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు కనుక లేదు ఇలా వద్దు పెటల్స్ లాగా కావాలి అని అంటే ఇప్పుడు స్పూన్ చూపించాను కదండి, ఆ స్పూన్తోని అలాగా మనము స్పూన్ షేప్లో కూడా మనం డ్రై అవుట్ చేసుకొని పెటల్స్ కూడా చేసి అతికించుకోవచ్చు అండి. అది కూడా వేరే ఫార్మేట్ ఉంది, అలా కావాలంటే చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా చేసుకోవచ్చు. చూసారా కొద్దిసేపు అయితే అతుక్కోదు. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ క్యాండిల్లోని మళ్ళీ ఒకసారి డిప్ చేసి ఇందులో అతికిస్తే చూడండి క్లియర్గా అతుక్కుంటుంది. ఎక్కడ కూడా మీకు పెటల్స్ ఊడిపోతాయని కూడా ఏమి ఉండవండి. ఇంకా సైడ్లో చూసారా నేను ఇలా చేసుకుంటున్న సైడ్లో, అంటే అలా కొంచెం వేడి నీళ్ళు తగిలితే మెల్ట్ అవుతుంది కదా, సో ఇలా షేప్ అవుట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా నేను 4 పువ్వులు అయితే చేసుకున్నానండి. ఎందుకో ఏంటోనండి నాకేమో చాలా క్రాఫ్ట్ ఐడియాస్ అన్నీ ఉంటాయి, చేయాలనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న ప్రెగ్నెన్సీ వల్ల ఏమో చాలా టైర్డ్ అయిపోతున్నాను. ఇంతకీ ఏ పని చేయకుండానే టైర్డ్ అనిపిస్తుంది. సరే అని పడుకుందామని అంటే సరిగ్గా నిద్ర కూడా రావట్లేదు. ఇది ప్రెగ్నెన్సీ సిక్కో ఏమో అనిపిస్తుందండి, సరిగ్గా అందుకే చేయలేకపోతున్నాను. లేదా ఇంట్రెస్ట్ పెడితే ఇంకా నేను చాలా నాకు ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఇంకా నా ఛానల్స్లో ఏమొచ్చి క్రాఫ్ట్ ఐడియాస్, మళ్ళీ కుకింగ్, ఇంకా నా డైలీ వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి నా లైఫ్ స్టైల్ అన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటా అండి. ఇంకా పాత వస్తువులతో ఏమైనా చేయొచ్చా రివ్యూస్, ఐడియాస్ ఇవన్నీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా చూసారు కదా, నేనైతే బాటిల్లోని నా దగ్గర స్టోన్స్ ఉన్నాయని నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. మీకు కనుక ఈ ఫ్లవర్స్ నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ అయితే చేయండి మీకు ఎలా నచ్చిందని చెప్పి. నేను సేమ్ ఇదేలాగే క్యాండిల్ ఇంకా ఉంటే ఇంకో డిఐవై కూడా చేశానండి, అది షార్ట్లో అప్లోడ్ చేశాను. చూడండి, తప్పకుండా చూడండి ఆ షార్ట్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఉంటాను, బాయ్.